హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఎన్ రూట్ టు కీసరగుట్ట. నేను మోస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు ఈ వీడియోలో మీరు ఈచ్ అండ్ ఎవ్రీ క్లిప్ ఎలా ఉందో టెంపుల్లో మీకు అన్ని ఇన్ఫర్మేటివ్గా చూపిస్తాను. అండ్ మీరు ఇన్ కేస్ ఈసీఎల్ నుంచి వచ్చినట్లయితే ఈసీఎల్ టు కీసరగుట్ట 11 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ మీరు బస్లో వస్తే డైరెక్ట్ ఈ టెంపుల్ దగ్గరనే దిగొచ్చు. దిగాక మీరు అక్కడి నుంచి కొంచెం వాక్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చాక మీకు లెఫ్ట్ సైడ్లో స్లిప్పర్స్ ఇక్కడ పెట్టేసి మీకు ఈచ్ పేర్ 5 రూపీస్ ఉంటుంది. టోకెన్ ఇస్తారు. తీసుకున్నాక మీరు స్ట్రైట్ అక్కడ వెళ్ళొచ్చు. అక్కడ వెళ్ళగానే మీకు టికెట్ కౌంటర్ ఉంటుంది. మీరు ఇన్ కేస్ ఫ్రీ దర్శనం అయితే డైరెక్ట్ ఫ్రీ దర్శనంకి వెళ్ళిపోవచ్చు. లేదు అంటే కౌంటర్లో 500, 100, 300 టికెట్స్ ఉన్నాయి, అది మీరు తీసుకోవచ్చు. ఇక్కడ మీరు పైన టెంపుల్లో పాల ప్యాకెట్ అవి తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు. పాల ప్యాకెట్, కొబ్బరికాయ అవి ఇస్తారు. 100 రూపీస్ అనమాట ఈచ్. తీసుకోగానే మీరు ఇక్కడ పైకి వెళ్ళిపోవచ్చు. అండ్ పైన క్యూలో నిల్చొని దర్శనం అయ్యాక మీకు బయటికి రాగానే మీకు లెఫ్ట్ సైడ్లో ఒకవేళ మీరు దీపాలు వెలిగించాలనుకుంటే వెలిగించవచ్చు. అండ్ ఆ తర్వాత మీకు బయటికి రాగానే మీకు మిడిల్లో నాగదేవత టెంపుల్ ఉంటుంది. నాగదేవత టెంపుల్ అండ్ లెఫ్ట్ సైడ్లో మీరు ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే ప్రసాదం, పులిహోర, లడ్డు అవి ఉన్నాయి, అక్కడ మీరు తీసుకోవచ్చు. ఆ తర్వాత మీరు ఇక్కడ ఒకవేళ సత్యనారాయణ కథ చేయించుకోవాలనుకుంటే కూడా చేయించుకోవచ్చు. ఇది ఇన్సైడ్ మీరు రామలింగేశ్వర స్వామి దర్శించుకుంటున్నప్పుడే మీకు ఇక్కడ సత్యనారాయణ కథది చేయించుకోవచ్చు. ఇది అవుట్ సైడ్ వచ్చినాక క్లిప్ అనమాట. ఇక్కడ మీరు ఒకవేళ దీపాలు వెలిగించాలంటే వెలిగించవచ్చు. ఇది కార్తీక మాసం కాబట్టి అది మీకు చాలా స్పెషల్గా అక్కడ జరుపుతున్నారు. అండ్ అది అయిపోయాక మీరు బయటికి రాగానే మీకు చాలా 101 శివలింగాలు కనిపిస్తాయి అక్కడక్కడ. మీరు అక్కడ ఏ లింగంలో అయినా మీరు అభిషేకం, పాలాభిషేకం అవి చేయొచ్చు. ఆ తర్వాత మీకు రైట్ సైడ్లో పెద్ద హనుమాన్ విగ్రహం ఉంటుంది, అక్కడ కూడా మీరు వెళ్ళి దర్శించుకోవచ్చు. ఆ తర్వాత హనుమాన్ టెంపుల్ వెనక, విగ్రహం వెనక మీకు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ లొకేషన్, మొత్తం గ్రీనరీ. ఈవినింగ్ టైం మాత్రం మీకు గ్రీనరీకి ఆ క్లైమేట్ చాలా అంటే చాలా పీస్ఫుల్గా, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా ఈ కార్తీక మాసంకి విజిట్ అవ్వండి. సేమ్ శివరాత్రికి ఎలా జాతరలాగా అవుతుందో ఈ కార్తీక పౌర్ణమి కూడా చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. మీరు ఖచ్చితంగా విజిట్ అయ్యి మీరు ఈ ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఆ రోజు కార్తీక మాసం కాబట్టి మీకు ఇంత క్రౌడ్ ఉంది. అండ్ ఇదే అన్నమాట లొకేషన్. ఇక్కడ ఈచ్ కొంచెం దూరంలో చాలా విగ్రహాలు ఉన్నాయన్నమాట, శివలింగాలు. అండ్ ఇక్కడ గోమాతను దర్శించుకోవాలనుకుంటే కూడా దర్శించుకోవచ్చు. అండ్ మీకు ఆ గ్రీనరీలో కూడా అక్కడక్కడ మీకు లింగాలు ఉంటాయి. మీరు అవన్నీ చూసి చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఆ గ్రీనరీ లొకేషన్. అండ్ మీకు కిందకి వెళ్తే కొంచెం అక్కడ వాటర్ కూడా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి హనుమాన్ టెంపుల్ అనమాట. దర్శించుకున్నాక మీకు ఇక్కడ లొకేషన్లో వాటర్ ఉంటుంది, అక్కడ మీరు వెళ్ళి చూడొచ్చు కూడా లొకేషన్. అండ్ మంచిగా అట్లా కొండల్లాగా ఉంటుంది, మీరు అక్కడ కూర్చొని క్లైమేట్ని మాత్రం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీడియో మాత్రం మీకు యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఈ కార్తీక పౌర్ణమికి ఖచ్చితంగా విజిట్ అవ్వండి టెంపుల్కి. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ డోంట్ స్కిప్ వీడియో, ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇక్కడ ఫొటోస్, వీడియోస్ కూడా తీసుకుంటే చాలా అంటే చాలా బాగా వస్తుంది. అండ్ ఇక్కడ మీరు కింద కాకపోతే ఇది కిందకి ఉంటుందన్నమాట, మీరు జాగ్రత్తగా దిగాలి. వాటర్ అక్కడ చూడాలి అనుకుంటే చూడొచ్చు. అండ్ అక్కడ చూసిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్లో పార్క్ లాగా కూడా ఉంది. అండ్ అందరు ఇక్కడ చిన్న రాక్స్ ఇట్లా ఒకదాని మీద ఒకటి పెట్టారు. దాని స్టోరీ ఏంటో నాకు తెలియదు, బట్ ఆ క్లిప్ కూడా తీసి పెట్టాను. అండ్ మీకు అక్కడ గార్డెన్ లాగా కూడా ఉంది. మీరు ఇన్ కేస్ ఏదైనా ఇంటి నుంచి కూడా తెచ్చుకొని అక్కడ కూర్చొని పీస్ఫుల్గా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి తినాలి అనుకుంటే కూడా ఇక్కడ తినొచ్చు. అలా కూడా మీకు గార్డెన్ లాగా చాలా అంటే చాలా బాగుంది. అండ్ మీరు ఇక్కడ టెంపుల్ అంతా దర్శనం అయిపోయాక మీరు ఇక్కడ ఎగ్జిట్ అయిపోయి కిందకి రాగానే మీకు లెఫ్ట్ సైడ్లో పార్క్ కూడా ఉంటుంది. చిన్నపిల్లల్ని తీసుకొని వస్తే కూడా అక్కడ పిల్లలకి కూడా చాలా బాగుంటుంది ఎంజాయ్ చేయడానికి పార్క్లో. అండ్ పార్క్లో అయిపోయాక మీకు బయటికి రాగానే ఇక్కడ శివలింగం, గోమాత అవన్నీ ఉన్నాయి. మీ క్లిప్స్ అన్నీ క్లియర్గా పెట్టాను, మీరు చూసి ఖచ్చితంగా విజిట్ అవ్వండి. పార్క్ నుంచి బయటికి రాగానే మీకు
చిన్నపిల్లలకి బొమ్మలు, 100 రూపీస్ ఐటమ్స్, ఇంట్లోకి కావాల్సిన వస్తువులు అవన్నీ మనకి జాతరలో ఎలా అవైలబుల్గా ఉంటున్నాయో అవన్నీ అక్కడ ఉన్నాయి. డెకరేటివ్ ఐటమ్స్ లైక్ ఫ్లవర్ వాజ్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా మీకు అక్కడి నుంచి కూడా మీకు గ్రీనరీ కనిపిస్తుంది. మీరు ఎగ్జిట్ అయ్యే టైంకి కూడా మీరు అక్కడ చూడొచ్చు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ చాలా మంకీస్ కూడా ఉంటాయి. మంకీస్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మీరు కొబ్బరికాయ అవి ఏదైనా పట్టుకుంటే అది డైరెక్ట్గా అది చూసిందంటే వచ్చేసి తీసుకొని వెళ్ళిపోతుంది. అక్కడ కొంచెం చిన్నపిల్లల దగ్గర ఇవ్వడం కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇక్కడ మీకు అన్నీ చూడొచ్చు, బొమ్మలు అవన్నీ ఇక్కడ ఎలా పెట్టారు. అండ్ ఇక్కడ కుంకుమ అవన్నీ చేతులకి తాడు అవి కట్టుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు. అండ్ చిన్నపిల్లల ఐటమ్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇంట్లోకి దేవుడి ఫొటోస్ కూడా ఉన్నాయి. చాలా అంటే చాలా వెరైటీస్ ఆఫ్ గాడ్స్ ఉన్నారు. అండ్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఫొటోస్ కూడా తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు మీరు. అండ్ ఇక్కడ చిన్నపిల్లల బొమ్మల ఐటమ్స్, ఎనీ ఐటమ్ 100 రూపీస్ అలాంటివి కూడా ఉన్నాయి. చిన్నపిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అవి చూసాక. అండ్ ఇక్కడ మీరు తీసుకొని వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ జ్యువెలరీ ఐటమ్స్ లైక్ క్లిప్స్, లైక్ గర్ల్స్కి సంబంధించినవి కూడా చాలా అండ్ ఆల్సో ఇట్లా రేకాయలు, జామకాయలు ఇలాంటివి కూడా అక్కడ ఉన్నాయన్నమాట. తీసుకొని వాళ్ళు తీసుకోవచ్చు. అండ్ రిటర్న్లో మీకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, అక్కడ మీరు దర్శించుకోవాలంటే దర్శించుకొని రిటర్న్ వెళ్ళిపోవచ్చు. ఐ థింక్ ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్ అనుకుంటున్నాను. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.